హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి. విషింగ్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ టాలీవుడ్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిరంజీవి గారు. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అండ్ మమ్మల్ని మెయిన్లీ ఎంటర్టైన్ చేస్తుండాలి అండ్ టాలీవుడ్కి రారాజుగా వెలుగుతుండాలి మీరు. అండ్ ఎస్, కమింగ్ టు చిరంజీవి గారు అంటే మీకు అందరికీ తెలిసిందే చిరంజీవి గారి గురించి నేను చెప్పేది ఏం లేదు. యాక్చువల్లీ మై డాడ్ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. లైక్ అందరిలాగానే మా నాన్నగారు కూడా చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. ప్లస్ ఆంజనేయ స్వామి భక్ భక్తుడు ఆయన. అట్లా ఆ రెండు కలిసి వచ్చేట్టు చిరంజీవి గారు పేరు నాకు పెట్టినారు. ఐ ఫీల్ లక్కీ అండ్ ఆనర్ టు హ్యావ్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ నేను మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇక్కడ ఏమంటే రెండు కోరిలేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ ఆంజనేయ స్వామి పేరు కూడా వస్తుంది, చిరంజీవి అంటే పర్సన్ లివ్స్ ఫర్ ఎవర్, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు వస్తుంది. ఆనర్ టు హ్యావ్ సచ్ ఏ గ్రేట్ నేమ్. అండ్ యా, కమింగ్ టు చిరంజీవి గారు. వాట్ కెన్ ఐ సే, లైక్ అంటే హూ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఫ్రమ్ స్క్రాచ్ టు ద కింగ్ ఆఫ్ టాలీవుడ్. అండ్ అంటే uh, అంటే మీకు చిరంజీవి గారి లైఫ్ చూస్తే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక హార్డ్ వర్క్ నుంచి ఒక ఎంపరర్గా అయ్యే నిర్వచనమే ఆయన కెరియర్. అంటే వచ్చిండే చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఆయన ఫస్ట్, మళ్ళీ అక్కడి నుంచి చాలా విలన్ రోల్స్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఏమంటే లైక్ ఖైదీ మూవీతో బ్రేక్ త్రూ వచ్చింది. అండ్ ఇంకొకసారి వచ్చినాకేమంటే ఇంకా ఆయన నెంబర్ వన్, ఇంకా తిరిగి చూసుకోలేదు మళ్ళీ, ఇంకా వరుస బ్లాక్ బస్టర్స్ అన్నీ. ఇంకా బ్లాక్ బస్టర్స్ చెప్తే ఇంకా ఇక్కడ బ్లాక్ టైం కూడా సరిపోదు. ఇంకా వరుస బ్లాక్ బస్టర్స్, వరుస ఇండస్ట్రీ. అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఖైదీ ఏమంటే ఒక న్యూ ఫైట్స్కి ట్రెండ్ సెట్ చేస్తున్నారు అండ్ ఒక న్యూ వే ఆఫ్ యాక్టింగ్, న్యూ వే ఆఫ్ డ్యాన్సెస్కి ఆయన డెఫినేషన్ చేస్తున్నారు చిరంజీవి గారు. అంటే ఒక న్యూ వే ఆఫ్ యాక్టింగ్, న్యూ వే ఆఫ్ డ్యాన్సెస్, న్యూ వే ఆఫ్ కామెడీ, ప్లస్ న్యూ వే ఆఫ్ రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే ఒక కమర్షియల్ సినిమాకి మీనింగ్ చెప్పిండేదే చిరంజీవి గారు మన టాలీవుడ్లో. అంటే పర్ఫెక్ట్ ఆల్రౌండర్కి డెఫినేషన్ చిరంజీవి గారు. ఆ డ్యాన్సెస్ కానీ, ఆ బ్రేక్ డ్యాన్స్ కానీ, ఆ మూన్ వాక్ కానీ, ప్లస్ న్యూ డిఫరెంట్ స్టెప్స్ కానీ, మళ్ళీ న్యూ ఫైట్స్ కానీ, న్యూ కామెడీ కానీ, ప్లస్ న్యూ రొమాన్స్ కానీ. అంటే న్యూ డైలాగ్స్ కానీ అండ్ న్యూ వే ఆఫ్ యాక్టింగ్ అని. ఇంకా పెట్టిండేదే పేరు చిరంజీవి గారు. హీ హాజ్ రీడిఫైన్ ద ఫేజ్ ఆఫ్ తెలుగు సినిమా మక్క చిత్రాన్ని మార్చేసిన వ్యక్తి చిరంజీవి గారు. లిటరలీ సూపర్. అండ్ యా, ఇంకా ఆయన స్టార్డమ్ ఎంత ఉందంటే లైక్ 1991లో బిగ్గర్ దెన్ బచ్చన్ అన్నది వచ్చింది. అక్కడే మీకు తెలిసిపోతుంది. అంటే బై ద టైమ్ ఓన్లీ వాజ్ ద నెంబర్ వన్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ ఇన్ ఇండియా ఆ టైంలో. అది చిరంజీవి గారు అంటే. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే లైక్ జగదేక వీరుడు అతిలోక సుందరి, లైక్ మనకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే, కల్ట్ క్లాసిక్ మూవీ అని. అప్పుడు ఏమంటే చాలా పెద్ద వరద వచ్చింది ఆంధ్ర తెలంగాణలో. అంత పెద్ద వరద అంటే తుఫాన్ వచ్చింది అప్పుడంతా, హైదరాబాద్, విజయవాడ టైం అంతా, వైజాగ్. బట్ అంత వరద వచ్చినా కూడా జనాలందరూ చిరంజీవి గారిని చూసేదానికి బండ్ల మీద వచ్చి, జట్కా బండి, రిక్షా బండిలో వచ్చి చూసి ఆ, ఏమంటారంటే లైక్ వాళ్ళ ఫ్యాండమ్ చూపించి వెళ్ళినారు. ఒక ఆరాధన చూపించి వెళ్ళినారు. అది చిరంజీవి గారి స్టార్డమ్. అంత పీక్స్లో ఉండే చిరంజీవి గారి స్టార్డమ్. ఇంకా ఆయన మూవీస్ గురించి చెప్పే పని లేదు నేను. ఒక గరనామ కూడా, ఒక గ్యాంగ్ లీడర్, ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, అట్లా చెప్పుకుంటూ పోతే కౌంట్లెస్ మూవీస్ ఉన్నాయి చిరంజీవి గారిది. అండ్ ఇంకొకటి ఏమంటే మీరు చూస్తే లైక్ స్వయం కృషి అట్లా రోల్స్ కూడా చేసి మెప్పించిన వ్యక్తి చిరంజీవి గారు. ఈస్ నాట్ ఓన్లీ ఏ కమర్షియల్ యాక్టర్ బట్ ఈస్ ఎ గ్రేట్ యాక్టర్. హూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. అది చిరంజీవి గారు. అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఆల్రౌండర్ అండ్ ఈస్ అన్డౌటెడ్లీ యునానిమస్లీ నెంబర్ వన్ టాలీవుడ్లో. అంటే ఆయన నెంబర్ వన్, అన్డౌటెడ్లీ ఆయన నెంబర్ వన్. అండ్ ఎవరు ఆయనకి దరిదార్పుల్లో కూడా పోటీ కూడా లేరు. అది చిరంజీవి గారు. అండ్ ఎస్, మళ్ళీ పాలిటిక్స్ వెళ్ళినారు. నేను చూసిండే చిరంజీవి గారు మూవీస్ చూసిండేది ఏమంటే ఇందిరా, విచ్ ఈజ్ రిలీజ్ నౌ. ఇందిరా, ట్యాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, మూడు బ్లాక్ బస్టర్ కంటిన్యూస్గా. అండ్ అట్లే అందరివాడి దాకా చూసుకుంటూ వచ్చినాము. తర్వాత ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ 2015లో లైక్ ఖైదీ నెంబర్ 150 కంబ్యాక్ అయినారు. అండ్ సైరన్ నరసింహారెడ్డి ఇట్టు కొట్టినారు. మళ్ళీ కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి, ఆచార్య ఒకటి అండ్ బోలా శంకర్ ఒకటి. అట్లా కొన్ని డిజాస్టర్స్ అయితే వచ్చినాయి ఆయనకి. బట్ ఆయన స్టార్డమ్ ఇంత కూడా చెక్కు చెదరలేదు ఇప్పుడు కూడా. ఇంత కూడా ఇంచు కూడా చెక్కు చెదరలేదు ఆయన స్టార్డమ్ ఇప్పుడు కూడా.
సో వాల్తేరు వీరే అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినారు చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఈస్ డూయింగ్ విశ్వాంబర. అంటే అది కూడా జగదేక వీరుడు అతిలోక సుందరిలాగా ఆ ప్యాటర్న్లోనే ఉంటుందన్నారు సోషల్ ఫ్యాంటసీ మూవీ. సో గ్రేట్లీ ఎక్సైటెడ్ విచ్ రిలీజింగ్ ఆన్ 10th Jan 2025. సో ఎస్, అండ్ ఈజ్ మోర్, ఐ మీన్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. అపార్ట్ ఫ్రమ్ గ్రేట్ యాక్టర్, ఆయన ఏమంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన. సో బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, సో ఐ డొనేషన్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, అండ్ ఎంత అంబలుగా ఉంటారంటే మీరు చూస్తారు రియల్ లైఫ్లో అట్లా స్టార్డమ్ ఆయన చూపిరు. ఆయన అదే అంటారు, లైక్ మూవీస్ వేరే, రియల్ లైఫ్ వేరే. సో ఎంత అంబల్గా ఉంటారు, ఎంత సింపుల్గా ఉంటారు. సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి గారు. అండ్ ఆయన చూసారు, అది మనం నేర్చుకోవాలి. ఒక హంబల్నెస్ కానీ, ఒక ఎంత సింపుల్గా ఉండాలో అది చూసి నేర్చుకోవాలి చిరంజీవి గారిని చూసి. అండ్ యా, కమింగ్ టు ద లెగాసీ ఆఫ్ మెగా ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఒక వృక్షం ఆయన. సో ఆయన నుంచి ఎంతోమంది ఇంట్రడ్యూస్ అయినారు. సో స్టార్స్ చెప్పుకోవాలంటే లైక్ చిరంజీవి తర్వాత లైక్ ఆయన లెగాసీ క్యారీ చేసిండేది ఆబ్వియస్లీ మన అందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకంటూ ఒక వే ఎస్టాబ్లిష్ చేసుకొని మూవీస్లో ఆయన కూడా నెంబర్ 1 ఉండి మళ్ళీ ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం అయినారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ వీళ్ళిద్దరు లెగాసీ క్యారీ చేసిన మెగాస్టార్ రామ్ చరణ్ గారు. సో ఈజ్ ఎ గ్లోబల్ స్టార్ నౌ. అండ్ ఎస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ అట్లా అల్లు ఫ్యామిలీలో చూసుకుంటే మన ఆబ్వియస్లీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఈజ్ ఆల్సో పాన్ ఇండియన్ స్టార్ నౌ. సో ఎస్, లిటరలీ అంటే మెగా ఫ్యామిలీ, ఐ మీన్ లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేసిండేది ఈ నలుగురే. సో చిరంజీవి గారి తర్వాత ఈ ముగ్గురే ఆబ్వియస్లీ. సో ఎస్, అదే ఫ్రెండ్స్, ఇంకా సింపుల్ బ్లాగ్. సో ఇంకా రిలీజ్ మెనీ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇంద్ర మూవీ చూసి నేను మీకు ఆ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను, రిలీజ్ బ్లాగ్. ఇక్కడే మన యలంక ప్రకాష్ థియేటర్లో వచ్చింది. అండ్ ఎస్, డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. అండ్ చూడండి, 100% చేస్తాను, అందులో డౌటే లేదు. వన్స్ అగైన్ విషింగ్ హ్యాపీ బర్త్డే టు వన్ ఆఫ్ ద గ్రేట్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ యూర్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ సార్. అండ్ వెయిటింగ్ ఫర్ విశ్వాంబర. సో దట్స్ ఇట్. అండ్ ఎస్, ఇంకా రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మాస్ రిలీజ్ నాగార్జున గారిది 29th of August ఆయన బర్త్డే రోజు వస్తుంది. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు, డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజు 2nd September గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ నాని గారి సరిపోతే శనివారం వస్తుంది. సో ఎస్, స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఎస్, దట్స్ ఇట్. సో ఆల్వేస్ చిరంజీవి ఫ్యాన్, ఆల్వేస్ మెగాస్టార్ ఫ్యాన్. సో దట్స్ ఇట్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై చిరంజీవ, జై హింద్.